పాలమూరు ప్రజావీరుడు, బహుజన బాంధవుడు, మన మట్టి బిడ్డ పండుగ సాయన్న గారి ధర్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి వారి విగ్రహానికి ఏర్పాటు చేసినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మొహరం సందర్భంగా ధర్మాపూర్ గ్రామ కమిటీ వాళ్ళు అట్లాగే ధర్మాపూర్ గ్రామ యువకులందరూ కూడా కలిసి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం నిజంగా ఈరోజు శుభదినం. ఆయన పేరు మీద మొహరం సందర్భంగా గ్రామీణ క్రీడల్లో భాగమైనటువంటి క్రీడలను ఆడించి ఈరోజు యువకులను ప్రోత్సహించడంలో కూడా ముందున్న సందర్భంగా వారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పండుగ సాయన్న అంటే ఒక వీరుడు, ఒక ప్రజల కొరకు, పేద వర్గాల కొరకు పనిచేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. ఆయనను స్మరించుకోవడం నిజంగా ఈరోజు మన అదృష్టం. ఆయన చేసినటువంటి సేవలు కొనియాడడం నిజంగా మనకు కొంతమే. ఆయన ఆ రోజుల్లో అణగారిన ప్రజల వైపున ఏదైతే పోరాటం చేసి పీడిత ప్రజల పక్షాన నిలబడిండో, ఆయన చరిత్రను అప్పుడున్నటువంటి పాలకులు, పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఆయన చరిత్రను మరుగున పరేసిన సందర్భంలో మా పెద్దలు అన్న బెక్కం జనార్దన్ గారు తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా కలిసి ఎట్లయినా కూడా మన మహబూబ్నగర్ జిల్లావాసి, మన ప్రజావీరుడు, ఆయన చరిత్రను బయటికి ఎందుకు తీసుకురాకూడదని ఒక ఆలోచనతోన అన్నగారు బుక్ రాయడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము కూడా ఒక సంస్థ, ఆయన పేరు పైన సంస్థ పెట్టి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దాదాపు 2013-14 నుండి ఇప్పటి వరకు అన్నగారిని ఆదర్శంగా తీసుకొని మాలాంటి వాళ్ళు చాలామంది యువకులు ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ కూడా ముందరకు వచ్చి ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం అంటే ఆయన యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడం. దాంట్లో భాగంగానే మేము ఈరోజు వరకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31 విగ్రహాలు ఏర్పాటు కావడం జరిగింది. ఈ నెల 17వ తేదీన రామచంద్రపురం గ్రామంలో కూడా విగ్రహం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆయన యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి మనం చేస్తున్న కార్యక్రమాలకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా గుర్తించి ఆయన పేరును మన తెలంగాణ గీతంలో ఏర్పాటు చేయడం జరిగింది. జయ జయ తెలంగాణ గీతంలో పండుగ సాయన్న పేరు వాడడం కూడా జరుగుతూ ఉంది. అంటే నిజంగా మనం చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి సేవను గుర్తించడం నిజంగా అభినందనీయం. దాంట్లో భాగంగా ప్రజా సంఘాల తరపున పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ తరపున కూడా ఈ ప్రభుత్వానికి గతంలో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ధర్మాపూర్ గ్రామ వేదిక నుండి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వ పెద్దలకు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో పుట్టినటువంటి ఒక గొప్ప చరిత్రకారుడు పండుగ సాయన్న కాబట్టి మహబూబ్నగర్ జిల్లాను పాలమూరు పండుగ సాయన్న జిల్లాగా పేరు మార్చాలని చెప్పేసి మేము గతంలో ప్రభుత్వ పెద్దలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా మరి ఒకసారి వారికి విన్నవిస్తూ ఉన్నాం. దాంట్లో మొన్ననే మన మంత్రి శ్రీహరి గారు చెప్పిండ్రు, పాలమూరు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడానికి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సూచిక తెలియజేసిందని చెప్పడం జరిగింది. ఆ పాలమూరు యూనివర్సిటీతో పాటుగా మహబూబ్నగర్ జిల్లాకు పేరు పెట్టాలని చెప్పి, అట్లాగే గొప్ప గొప్ప మహనీయుల చరిత్రను ఎట్లాగైతే చరిత్రలో నిలిపినరో ప్రభుత్వం వారు, ఈయన చరిత్రను కూడా ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పి, అట్లాగే ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలని ప్రభుత్వమే అధికారికంగా చేయాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కనుక రేపు రాబోయే రోజుల్లో కూడా పండుగ సాయన్న చరిత్రను మరవకుండా ఇక్కడ ఉన్నటువంటి యువకులు వేరే గ్రామాల వారికి కూడా ప్రేరణగా నిలిచి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో పండుగ సాయన్న విగ్రహాలు ఏర్పాటు చేయడానికి మీ వంతు తోడ్పాటు అందించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, అట్లాగే నా తోటి మిత్రులందరికీ కూడా, మా ఉద్యమకారులకు
మా ఉద్యమ సహచరుడు అన్న బెక్కం జనార్దన్ గారికి, మైత్రి యాదన్న గారికి, మెట్టికాడి ప్రభాకర్ గారు కూడా ఉద్యమంలో పండుగ సాయన్న చరిత్రను నాకు తెలిసి న్యూస్ పేపర్లో మొట్టమొదటిగా సూర్య పేపర్లో రాయడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన వంతుగా తోడ్పాటు అందించడం జరిగింది. అట్లాగే ఇప్పుడున్నటువంటి మా మిత్రులు ఆంజనేయులు గారు, మా మురళీన గారు, మా ఆంజనేయులు గారు, గూడెం అంజన గారు, మా బోల యాదయ్య గారు, చంద్రుడు గారు, మా మిత్రులందరూ కూడా, మా అంజన గారు అందరూ కూడా, గ్రామస్తులు కూడా సహకారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రేరణ ఎప్పుడు కూడా ఇట్లాగే నిలబడి పండుగ సాయన్న చరిత్రను మరవకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా మనము మన వంతు కృషి చేయాలని చెప్పేసి మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం.